శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈ వేళ మనం 24వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. అహం కి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాత్యవంతి తే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, ఎందుకు నన్ను మరచి ఇతర దేవతలను కొలుస్తూ రూపముతో ఉన్నటువంటి దేవతలుగా భావించి రూపాతీతంగా గుణాతీతమైన నన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. వారు క్రమము తప్పి పూజిస్తున్నారు. యాలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభు యజమానుడును నేనే అయ్యున్నాను. అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనటలేదు. ఇందువలన జారిపోవుచున్నారు, అనగా పునర్జన్మను పొందుతున్నారు మళ్ళీ అని చెప్తూ ఉన్నాడు. మానవుడి యొక్క ప్రయత్నం అంతా కూడా దేనికోసమై ఉండాలి, ఏది ప్రాముఖ్యత ఉండాలి అంటే జనన మరణ ప్రవాహము నుండి తప్పుకొనుటయే మనకు ప్రాముఖ్యమైనది. అందుకే మానవుడు 84 లక్షల జీవరాశులలో శ్రేష్ఠుడయ్యాడు. ఆ ఒక మార్గము కాక కోరికల కోసం, భోగముల కోసం రూపములతో ఉన్నటువంటి భగవత్ ఆరాధనలు చేస్తూ లిమిటెడ్ అయి పుణ్యాన్ని సంపాదించి మోక్షాన్ని అనగా తుఖ్యమైనటువంటి సుఖమును పొంది మళ్ళీ తిరిగి మానవుడిగా జన్మించాల్సినటువంటి అవసరం ఉన్నదా అని మనం ప్రశ్నేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ సమస్త యజ్ఞములకు పరమాత్మ ఏ భోక్త, ప్రభు. ఇట్టి యథార్థ జ్ఞానము లేనందువలన సంకుచిత దృష్టి గలవారై ఆయా దేవతలనుద్దేశించి క్రియలను జరుపుచు ఉన్నత స్థానము నుండి దిగజారిపోయి సంసార కోపమున జనన మరణ ప్రవాహమున పడిపోతున్నారు. పరమాత్మను ధ్యానించి పరమాత్మను పొందుచు వారు తప్ప తక్కిన వారందరూ పునరావృత్తి కలిగియే యుందురు. పరమాత్మను వచ్చిన యథార్థ జ్ఞానము లేని వారందరూ పునరావృత్తి కలిగియే యుందురు. పరమాత్మను వచ్చిన యథార్థ జ్ఞానము లేని వారందరూ ఈ ప్రకారముగా జనన మరణమునకు గురి ఎగుచునే యుందురు. ఇది చ్యుతి, సంసారమును గోతియందు దిగజారుట. కావున పరమాత్మను గూర్చి బాగుగా తెలుసుకొనవలెను. తత్వేన అని చెప్పుటచే సామాన్య జ్ఞానము చాలదనియు యథార్థముగా ప్రత్యక్షముగా తెలుసుకొనవలెననియు భావం. అనగా భగవానుడు సర్వాంతర్యామి అయి సమస్త చరాచరములకు అధిష్టానమై జీవుల నిజరూపమై వెలయుచుండుటను అనుభవపూర్వకముగా తెలుసుకొనవలెను. అట్టి వారిక జారరు, వారికి చ్యుతి సంభవింపదు. వారు పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము కలవారై అతి జాగరూకులై స్వస్వరూపాత్మయందే నిష్ట కలిగి మిథ్యయగు దృశ్యమును కూర్చిన భావన లేక యుందురు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సమస్త యజ్ఞములకు భోక్త ఎవరు, ప్రభువెవరు అంటే పరమాత్మయే. ఇప్పుడు మనకు యజ్ఞములు చేసి ఆ యజ్ఞముల ద్వారా పరమాత్మను పొందాలి అనుకుంటూ ఉన్నాం. పూజలు చేసి ఆ పూజల యొక్క ఫలితం పరమాత్మల దగ్గర నుంచే మనం ఏదో పొందాలి అని అనుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఏ క్రియ చేసినా ఆ క్రియ ద్వారా పరమాత్మను పొందాలి అనుకుంటున్నాం. ఇక్కడ పరమాత్మను పొందడానికి ఏ క్రియ అవసరం లేదు. ఎందుచేత పరమాత్మనే నిజంగా మనం సేవించి భజించితే
మరి ఇంకొకదంటే అవసరము లేదు కదా! ఒక వ్యక్తితో మనం పరిచయం పెట్టుకోవాలంటే ఇంకొక వ్యక్తి ద్వారా పోవాలి. ఆ వ్యక్తే మనకు పరిచయం అయిన తర్వాత ఇంకొక వ్యక్తి అవసరమా? పరిచయం చేసుకోవడానికి ఈ సాకార పూజలన్నీ గూడా మనకు పెట్టారు. మనసు నిలబడడానికి ఈ విధానాలన్నీ గూడా మన పెద్దలు మనకు కల్పించారు. కానీ, దానికి అతీతమైనటువంటి పరమాత్మ ఉన్నాడు. ఈ యొక్క పూజాది ద్రవ్యములు, పూజలు, వ్రతములు, క్రతువులు ఈ వీటిని అన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మని మనం సేవించాలి అనే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు భ్రాంతులు ఉడిగిపోతాయి. ఎందుచేత అంటే, నిజమైనటువంటి ఆ నిజ దైవానికి ఏ రూప గుణములు లేవు కాబట్టి. ఏదైనా స్వీకరించాలి అంటే వారికి గుణములు ఉండాలి. ఏదైనా అలంకరించాలి అంటే వారికి రూపం ఉండాలి. ఇక్కడ రూప, గుణములు లేనటువంటి వారిని ఏమి అలంకరిస్తావు? ఏ మాటలతో వారిని మెప్పిస్తావు? గుణములు లేవు గాబట్టి ఏ సహస్రనామాలతో గూడా వాళ్ళు మెప్పు పొందరు. ఏ రూపము లేదు గాబట్టి, ఏ అలంకరణతో గూడా వాళ్ళు అలంకార ప్రియులవ్వడానికి వీలు లేదు. మానవుడి యొక్క చపలిత్వం అణగడానికి, నిశ్చల స్థితి రావడానికి మన వాళ్ళు ఈ మార్గాలన్నీ గూడా చూపెట్టారు అని మనకిక్కడ తెలియపడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.